అందరికీ మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ ఒక కొత్త విషయాన్ని అందరి ముందుకు తీసుకొస్తున్నాడు. కుట్ర చేసిన ఎవరైనా సరే సమాజానికి చీడ పురుగులే. కావున చీడ పురుగులు ఎప్పటికైనా సరే సమాజాన్ని ధ్వంసం చేస్తాయి. కావున ప్రజలరా బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ చేస్తున్నారు, ఇది చిన్నదే కదా, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తే తప్పేంటి అనేటివి ఇవి సామాన్యులకు వర్తిస్తాయి. ఎవరైతే నాయకులుగా ఎదగాలనుకుంటున్నారో, రాజకీయ నాయకులుగా ఎదగాలనుకుంటున్నారో, ఎవరైతే పాలకులుగా ఉండాలనుకుంటున్నారో, అధికారులుగా ఉండాలనుకుంటున్నారో, మేధావులుగా ఉండాలనుకుంటున్నారో, పెద్దలుగా ఉండాలనుకుంటున్నారో, ఇలాంటి వాళ్లకు సామాన్యులకు భేదం ఉంటుంది. కాబట్టి సమాజాన్ని ముందుకు నడిపే వాళ్లకు, సమాజంలో ఉన్న ప్రజలకు భేదము ఉండటము సహజము. కావున వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేశారు కాబట్టి తప్పేంటి అని ప్రశ్నించడమే లోపభూయిష్టమైనది. లోపాన్ని సరి చేసుకోకపోతే అది తప్పుగా మారుతుంది, తప్పును కూడా సరి చేసుకోకపోతే నేరముగా మారుతుంది. కాబట్టి నేరము చేయకూడదు అని అంటే తప్పు దగ్గర ఆగిపోవాలి. తప్పును కూడా చేయకూడదంటే లోపాన్ని సరి చేసుకోవాలి. లోపాన్ని సరి చేసుకోవాలి అంటే న్యాయబద్ధంగా ఆలోచించాలి. న్యాయబద్ధంగా ఆలోచించాలంటే వాళ్లకు జ్ఞానం ఉండాలి. మరి ప్రజలను పాలించనీకి వచ్చే వాళ్లకు జ్ఞానం ఉండాలా వద్దా? ఈ విధంగా ఆలోచిస్తే ప్రస్తుతము ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్, మోసాలు ఇలాంటివి జరిగినవి అని అర్థమవుతున్నది. మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల మాదిరి ఆలోచించే వాళ్ళు ఇలాంటి నేరాలు చేస్తారని అర్థమైంది. కావున ఇలాంటి నేరస్తులు ఉంటే సమాజము ధ్వంసం కాగలదు. కావున ఇలాంటి వాళ్లకు, తప్పు చేసిన వాళ్లకు తప్పనిసరిగా శిక్ష పడాలి. కావున ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ ఏం చెప్తున్నాడు అంటే, స్కాములు ఎవరైతే చేస్తారో, మోసాలు ఎవరైతే చేస్తారో, కుట్రలు ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళను వదిలిపెట్టకుండా తప్పనిసరిగా శిక్షించాలి. కావున ఒకవేళ బీఆర్ఎస్ పెద్దలు తప్పు చేస్తే తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి, న్యాయస్థానాలలో నిలబెట్టాలి, న్యాయబద్ధంగా శిక్షించాలి. కావున ఇలాంటి విషయాలలో నేను కేసీఆర్ అభిమానిని, నేను రేవంత్ అభిమానిని, లేకపోతే నేను జగన్ అభిమానిని, నేను మోదీ అభిమానిని, వాళ్ళు ఎలా తప్పులు చేసినా నేను భరిస్తాను అని అనుకోవటమే లోపభూయిష్టమైంది. కావున అందరికీ నేను ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ చెప్పేది ఏంటంటే, నేరం జరిగితే తప్పనిసరిగా శిక్ష అనుభవించాలి. కావున కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, మోదీ అయినా, జగన్ అయినా న్యాయస్థానం ముందు అందరూ ఒక్కటే. ప్రజలకు, ప్రభుత్వాలకు, సమాజానికి మంచి జరగాలి అంటే ప్రతిదీ కూడాను న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా సాగినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. కావున అందరూ ఆలోచించండి. ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాలి. కావున మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ చివరిగా చెప్పేది ఏంటంటే, నేరము
చేస్తే శిక్ష అనుభవించాలి. కావున అందరూ సంయమనాన్ని పాటించి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.